మన ఇండియన్ టీం బ్యాటింగ్ నన్ను చూస్తే ఒక ఫేమస్ పర్సన్ చెప్పిన కొటేషన్ గుర్తొచ్చింది. గివ్ మీ ఫ్రీడమ్, గివ్ మీ ఫైర్, గివ్ అస్ హైవేస్ ఆఫ్ ఉప్పల్ స్టేడియం, అదర్వైజ్ వి విల్ రిటైర్. నెక్స్ట్, శత్రువుని చెండాడే వీరుడు, శతధ్రువంశ యోధుడు, వైభవ్ సూర్యవంశీ, ద వరల్డ్ నెంబర్ 1 T20 బ్యాటర్ ఫర్ ఎ రీజన్. చండాలం, అష్టదరిద్రం, ఇది స్కోర్ కు అడ్డరా, ఇంకా బౌలింగ్ కోసం మాట్లాడకూడదు, అది ఇంకా దరిద్రం. నిన్న మ్యాచ్ లో ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ అయ్యాయి మీకు తెలుసా? ఇంత పెద్ద షేమ్ ఇండియాకి ఎప్పుడు జరగలేదు. ఒకసారి ఐర్లాండ్ వైట్ వాష్ చేసి పడేసింది, ఇప్పుడు ఇంగ్లాండ్ వైట్ వాష్ చేసి పడేసింది. అయితే పదండి దరిద్రం కోసం డీటెయిల్డ్ గా మాట్లాడుకుందాం. అయితే గైస్, నేను సర్పంచ్ సాబ్ కంటిన్యూస్ గా 6th టాస్ గెలిచి రోహిత్ శర్మ అండ్ MS ధోని కాంపిటీషన్ కి అయితే వచ్చాడు. టాస్ గెలుస్తాం గానీ మ్యాచ్ గెలవమని మనకి అయ్యర్ టాస్ అయిన వెంటనే ఇండైరెక్ట్ గా చెప్పాడు. టీంలో చేంజెస్ అయితే ఉన్నాయని తెలియగానే మీరు నాలాగే అనుకుని ఉంటారు సంజు శాంసన్ ని టీంలో వేసేస్తున్నారేమో అని. అబ్బే, ఈ మ్యాచ్ లో లార్డ్ ప్రసిద్ కృష్ణ అండ్ వాషింగ్టన్ సుందర్ని వేసేసారు. సర్లే, ఏదో ప్లేయింగ్ లెవెన్ ఆలోచించే వేసి ఉంటారు కదా అని అనుకున్నాం. కానీ బ్యాటింగ్ కి దిగిన అభిషేక్ శర్మ అండ్ వైభవ్ సూర్యవంశీ ఇద్దరు దిగ్గానే బ్యాట్ ఫ్లో అయితే స్టార్ట్ అయిపోయింది. అభిషేక్ శర్మ బ్యాట్ నుంచి 2 బౌండరీస్ అయితే వచ్చాయి. మన వైభవ్ బ్యాట్ నుంచి కూడా ఎక్సలెంట్ 2 బౌండరీస్ అయితే వచ్చాయి. కానీ వైభవ్ కి ఏడు ప్రాబ్లం ఏందో తెలియదు కానీ ప్రతి బాల్ 6 కొట్టడానికే చూస్తున్నాడు. ప్రతి బాల్ 6 కొట్టడం పాసిబుల్ కాదు భయ్యా. అలా ఎలా కొడతావు చెప్పు? నీ ఎదురుగా ఉంది IPL బాల్ రా, నువ్వు ప్రతి బాల్ 6 కొట్టేస్తావు. అయినా జోఫ్రా ఆర్చర్ కి టార్గెట్ చేస్తున్నావు, ఓకే. ప్రతి గేమ్ అదే బౌలర్ కి అవుట్ అయ్యేవే. అసలు జోఫ్రా ఆర్చర్ కి ఎలా ఆడాలో చూపించి సంజుమాయ. మళ్ళీ సేమ్ బౌన్సర్ కొట్టడానికి వెళ్ళాడు. 10 balls లో 15 రన్స్ చేసి హైయెస్ట్ స్కోర్ ఈ సిరీస్ లో 15 రన్స్ చేసి వెళ్ళిపోయాడు. నెక్స్ట్, వరల్డ్ నెంబర్ 1 T20 బ్యాటర్ ఇషాన్ కిషాన్ దిగాడు. ఎస్, రీసెంట్ గానే అభిషేక్ శర్మకి సర్పాస్ చేసి నెంబర్ 1 T20 బ్యాటర్ గా ఇషాన్ కిషాన్ వచ్చాడు. ద నెంబర్ 1 T20 బ్యాటర్ ద లాస్ట్ 6 innings స్కోర్ చూడండి: 1, 12, 0, 49, 13, 4. లార్డ్ ఇషాన్ కిషన్ రాగానే 6 కొడతాడంట. మళ్ళీ టంగ్ కి వికెట్ ఇచ్చి పడేశాడు. ఇండియన్ టీం పవర్ ప్లే అవుతూ 6 overs లో 44 runs చేసి గ్రేటెస్ట్ పవర్ ప్లే స్కోర్ రిజిస్టర్ చేసింది. నెక్స్ట్, శ్రేయస్ అయ్యర్ దిగినప్పటికీ అభిషేక్ శర్మ బ్యాట్ ఫ్లోలోనే ఉంది. పవర్ ప్లే తర్వాత ఆదిల్ రషీద్ కి బాల్ ఇవ్వగానే ఈజీ బాల్ కి వికెట్ ఇచ్చాడు అభిషేక్ శర్మ. 14 balls లో 16 runs చేసి మళ్ళీ గ్రేటెస్ట్ నాక్ ఆడేసి వెళ్ళిపోయాడు. వీళ్ళందరి బ్యాటింగ్ చూస్తే BCCI కనిపిస్తుంది వీళ్ళందరికీ సెపరేట్ గా స్పెషల్ ఫ్లాట్ పిచెస్ ఇండియా నుంచి తెప్పించాలి అని. నెక్స్ట్, సర్పంచ్ సాబ్ అండ్ శివం దుబే బ్యాటింగ్ మాస్టర్ క్లాస్. బాయ్ సాబ్ ఇద్దరు గాడ్ మోడ్ లో బ్యాటింగ్ చేశారు. శ్రేయస్ అయ్యర్ ODI మోడ్ లో ఆడితే శివం దుబే టెస్ట్ మోడ్ లోకి వెళ్ళిపోయాడు. ఒక 4, ఒక 6 కొట్టడానికి పిత్తుకుంటున్నాడు శివం దుబే. 23 balls లో డేంజరస్ నాక్స్ 22 runs చేసి అవుట్ అయిపోయాడు. అయినా తిలక్ వర్మ ప్లేస్ లో శివం దుబేకి దేనికి దించారు? నాకు ఇక్కడ లాజిక్ అయితే అర్థం అవ్వలేదు. శివం దుబే అవుట్ అవ్వగానే టుక్ ప్లేయర్ దిగి అవుట్ అయిపోయాడు. తిలక్ వర్మ 8 balls లో 11 runs. ఈ దరిద్రంలో ఇంకో దరిద్రం అన్నట్టు వాషింగ్టన్ సుందర్. బాయ్ సాబ్, ఈ దరిద్రంలో ఇంకో దరిద్రం యాడ్ చేసి వాషింగ్టన్ సుందర్ 8 balls లో 5 runs చేసి తన కంట్రిబ్యూషన్ అయితే ఇచ్చి వెళ్ళిపోయాడు. బ్యాటింగ్ చూడండి మీరే, ఎవడి కంట్రిబ్యూషన్ ఆడిచ్చి వెళ్ళిపోతున్నాడు. సర్పంచ్ సాబ్ బ్యాటింగ్ మాత్రం నిన్న ఒక లెవెల్లో ఆడాడు. ప్యూర్ బ్యాటింగ్ పీక్ కనిపించింది. స్టార్టింగ్ లో శ్రేయస్ అయ్యర్ ODI మోడ్ లో కనిపించిన స్కోర్ కార్డు ముందుకు వెళ్తూ స్ట్రైక్ రేట్ పెంచుకుంటూ వెళ్ళాడు. 49 balls లో 80 runs చేసి 159 runs దాకా తీసుకెళ్లాడు. ఈ బ్యాటింగ్ పర్ఫార్మెన్స్ రాకపోతే ఇండియన్ టీం నిన్న కూడా 100 runs కి ఆల్అౌట్ అయిపోతుంది. ఇంకా బౌలింగ్ విషయానికి వస్తే స్టార్టింగ్ 3 overs లోనే జాస్ బట్లర్ వికెట్ అయితే దొరికేసింది. నాకు అనిపించింది ఏదైనా కంబ్యాక్ అవుతుందా ఇండియన్ టీం ది అని. మళ్ళీ ఆ చెత్త బౌలింగ్ స్టార్ట్ అయిపోయి పిచ్చ కొట్టారు భయ్యా ఇంగ్లాండ్ ప్లేయర్స్. ఫిలిప్ సాల్ట్ అండ్ హ్యారీ బ్రోక్ బ్యాటింగ్ చూస్తే వీళ్ళు వేరే పిచ్చెస్ మీద ఆడుతున్నారా అనిపించింది. ఏం కొట్టారు భయ్యా. ఇద్దరు కలిసి 13 overs లో మ్యాచ్ ఖతం చేసి వెళ్ళిపోయారు. బౌలర్స్ అందరికి పలాసగా పడ్డాయి. స్పెషల్లీ వాషింగ్టన్ సుందర్కి నైస్ గా ఇచ్చారు. అలా ఇండియన్ టీం ఈ సిరీస్ కూడా ఇంగ్లాండ్ కి సమర్పణం చేసింది. శ్రేయస్ అయ్యర్ ప్రెస్ కాన్ఫరెన్స్ లో అన్నాడు, ఇది ట్రాన్సిషన్ పేస్, అందుకే ఇలాగైంది. ఇదేం ట్రాన్సిషన్ పేస్ రాబాయ్? టాప్ ఆర్డర్ లో ఓన్లీ వైభవే కదా కొత్తగా వచ్చాడు, ట్రాన్సిషన్ పేస్ ఎందుకు అవుతుంది? ఇంత దరిద్రం కోసం ఇంకా మాట్లాడాలని లేదు బ్రో నాకు. ఇండియన్ టీం వరల్డ్ కప్ తర్వాత వరాసగా 6 matches ఓడిపోయింది. ఐర్లాండ్ తో సిరీస్ ఓడిపోయింది. ఇంగ్లాండ్ తో ఫస్ట్ టైం T20 సిరీస్ ఓడిపోయింది. ఇంకా పెద్ద రికార్డ్స్ ఉన్నాయి. స్టాప్ చేసి చదువుకోండి. ఇలాంటి దరిద్రం మీరు ఏది చెప్పాలనుకుంటున్నారో కామెంట్ బాక్స్ లో చెప్పండి. మళ్ళీ కలుద్దాం. జై హింద్.